కోర్టులు వెతికాయి, పోలీసులు వెతికారు, ఆయన తాలూకు ఆశ్రమానికి నోటీసులు పంపించారు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పేసి, కోర్టులు ఆదేశించాయి. కానీ అతడు దేశంలో అయితే లేదు ఎక్కడా కూడా, అంటే దేశాన్ని విడిచిపోయాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి నిజంగా నిర్దోషి అయినట్టయితే కోర్టుని ఎదుర్కోవాలి, అంతేగాని పారిపోకూడదు కదా. అంటే ఈయనలో ఎంత దోషి అనుకున్నాడు కాబట్టి ఈయన పారిపోయాడు. ఇక్కడి నుంచి ఈయన ఏదైతే దేశాన్ని విడిచిపోయాడో, కంప్లీట్గా దేశంలో లేడు అని తెలిసిందో, అక్కడి నుంచి ఈ నిత్యానంద కథ పూర్తిగా కొత్త దశలోకి అయితే వెళ్ళటం జరిగింది. 2020లో వచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన, ఈయన తాలూకా ఈ కైలాస దీని నుండి వచ్చిన అధికారిక ప్రకటన ఏంటంటే, నేను ఒక కొత్త హిందూ దేశాన్ని స్థాపించాను, ఆ దేశం పేరే కైలాస అని ఆయన చెప్పిన మాటలు. ఈ దేశం కంప్లీట్గా హిందువుల కోసం అని చెప్తున్నాడు ఆయన, హిందూ శరణార్థుల కోసం అని చెప్పేసి. హిందువులో శరణార్థులు ఏంటో నాకు అర్థం కావట్లేదు.